సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సాయుధ దళాలంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ మూడు కలిపి త్రిదళాలు అంటారు. ఇందులో ఈ మూడు దళాలు కూడా దేశ రక్షణ కోసం పనిచేస్తూ ఉంటాయి. ఎల్లవేళలా ఏ రోజు కూడా కంటికి నిద్ర లేకుండా రొటేషన్ డ్యూటీలో వారి యొక్క విధులు కంటిన్యూస్గా చేస్తూ మరి విధి నిర్వహణలో ఏదన్నా ఇబ్బందులు వచ్చినా అంటే గాయపడినా లేదా దాడుల్లో చనిపోయినా మరి వారి యొక్క జీవన శైలికి ఆటంకాలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క విరాళాలను సేకరించి ఆ విరాళాల నుంచి వారి కుటుంబాలకి వారు గాయపడిన ఫ్యామిలీస్కి అందరికి కూడా ఈ యొక్క నిధి నుంచి వారికి సహాయార్థం చేస్తారు. ఇలాంటి సహాయం చేయడానికే ఈ డిసెంబర్ 7వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారి ద్వారా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపడతారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మొట్టమొదటగా కలెక్టర్ గారికి గౌరవవందనం చేసిన తర్వాత మనము సార్ దగ్గరికి ఆ ఉండి తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదట కాంట్రిబ్యూషన్ కలెక్టర్ గారు ఆ ఉండిలో వేస్తారు. దీన్ని ఆధారంగా తీసుకుని ప్రజల వద్ద అయితేమి, పారిశ్రామికవేత్తల వద్ద అయితేమి, మరి దేశ రక్షణ కోసం సేవ చేస్తున్న వారిని సదుద్దేశంతో మాట్లాడే మనస్తత్వం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆ విరాళాలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రతి సంవత్సరం మన ఎక్స్ ఆర్మీ చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని విరాళాలు సేకరించి ఈ సేకరించిన విరాళాలన్నీ కూడా గవర్నర్ నిధికి వెళ్తాయి. దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో గవర్నర్ గారు చైర్మన్ గా ఉంటారు. మరి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు ఒక మెంబర్ గా ఉంటారు. అదేవిధంగా ఈ సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు కూడా ఒక మెంబర్ గా ఉంటారు. అదేవిధంగా మిగతా అధికారులు మరి ఆర్మీ ఆఫీసర్లు అందరూ కూడా దాంట్లో మెంబర్లుగా ఉండి ఈ యొక్క నిధిని ఎలా వినియోగించాలా, భవిష్యత్తులో ఈ యొక్క సాయుధ దళాల నుంచి ఇబ్బందులు పడినా మరి చనిపోయిన కుటుంబాలు వాళ్ళందరికి కూడా ఈ నిధి నుంచి మనం అప్పుడప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి దాన్ని వారి కుటుంబ సహాయార్థంగా ఇస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఈ రోజు మనము ఈ చిత్తూరు పట్టణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. మరి ఎన్సిసి డ్రెస్ వేశారంటే మీరే ఒక వీర జవాన్లతో సమానం అన్నమాట. ఆ విధంగా మీకు ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అలాంటి డిసిప్లైన్డ్ ఎన్సిసి క్యాడెట్స్ గా మీరు పనిచేస్తున్నారంటే చాలా సంతోషం.